అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్కసారి మన మేలు కోరేవారు చెప్పే మాటలను పెడచెవిన పెడితే ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయో ఈ కథ మనకు వివరిస్తుంది. ఇందులో ఒక పక్షి జంట తమ గుడ్లను కాపాడుకోవడానికి పడే తపన, వాటి మధ్య జరిగే చర్చ, ఆ చర్చలో భాగంగా వచ్చే మరిన్ని ఆసక్తికరమైన ఉపకథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కథ చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మన జీవితానికి పనికొచ్చే ఒక గొప్ప పాఠం ఉంది. అది ఒక అందమైన సముద్ర తీరం. అక్కడ పావురాల జంట నివసిస్తూ ఉండేది. ఒకసారి ఆడపావురం గర్భవతయ్యింది. గతంలో తాము పెట్టిన గుడ్లను సముద్రుడు తన అలలతో తీసుకుపోవడం గుర్తు తెచ్చుకుని భయపడింది. నాదా, సముద్రుడు మన గుడ్లను తస్కరిస్తున్నాడు, కాబట్టి నేను ఈసారి గుడ్లను పెట్టేలోపు మనం సురక్షితమైన వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం అని ప్రాధేయపడింది. కాని మగపావురం అతి విశ్వాసంతో, ఈసారి అటువంటిదేమీ జరగదులే, నువ్వు భయపడకు అంది. తన భర్త నిర్లక్ష్యాన్ని చూసి ఆడపావురం ఆవేదన చెంది, అయ్యో, చెప్పిన మాట వినకపోతే మన గతి ఆపద ముంచుకొస్తుందని తెలిసినా కూడా మినకుండిన చేపవలే అవుతుంది అంటూ 3 చేపల కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక విశాలమైన కాలువలో 3 చేపలు ఉండేవి. ఒకరోజు మొదటి చేప ఒడ్డునుండగా కొందరు మనుషులు ఆ కాలువపై వంతెన కట్టడం కోసం నీటిని మళ్లిస్తున్నట్లు మాట్లాడుకోవడం వింది. అది వెంటనే మిగిలిన రెండింటికి విషయం చెప్పి, మిత్రులారా, మనం వెంటనే ఇక్కడి నుండి పోదాం, లేకపోతే మన ప్రాణాలకు ప్రమాదం అంది. మొదటి చేప ఆ రాత్రే వేరే కాలువకు వెళ్ళిపోయింది. కాని మిగిలిన 2 చేపలు ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడెందుకు కంగారు అని ఉండిపోయాయి. మరుసటి రోజు నీరు ఎండిపోవడంతో జాలర్లు వచ్చి వల వేశారు. అందులో 2వ చేప చనిపోయినట్లుగా నటించి తెలివిగా తప్పించుకుంది. కాని 3వ చేప మాత్రం మూర్ఖత్వంతో ఎగిరెగిరి పడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆడపావురం ఈ కథ చెప్పి మనం మొదటి చేపలా తెలివిగా ఉండాలి అని హెచ్చరించింది. అయినా మగపావురం తన మూర్ఖత్వాన్ని వదల్లేదు. అప్పుడు ఆడపావురానికి కోపం వచ్చి, నీవు ఇలాగే ఉంటే హంసల మాటలు వినని తాబేలు గతే నీకు పడుతుంది అంటూ మరో కథ చెప్పింది. ఒక సరస్సులో 2 హంసలు, ఒక తాబేలు స్నేహంగా ఉండేవి. సరస్సు ఎండిపోవడంతో హంసలు వేరే చోటికి వెళ్లాలనుకున్నాయి. అప్పుడు వాటి మధ్య జరిగిన సంభాషణ ఇది. హంసలు, మిత్రమా, నిన్ను మాతో పాటు ఎలా తీసుకెళ్లగలము? నీవు ఎలాగో నడవగలవు కాబట్టి ఈ అడవిలో మరో కొలనుంది, అక్కడికి వెళ్ళు. మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాము. కాదని నువ్వు మాతో పాటే ఏదో విధంగా వస్తానని పట్టుబడితే అది నీ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. కాబట్టి మా మాట విను. తాబేలు, మిత్తును వదిలి వెళ్లడం మీకు న్యాయం కాదు, నన్ను మీతో తీసుకువెళ్లవలసిందే అని మొండికేసింది. హంసలు ఇక లాభం లేదని ఓ కర్రపుల్లను తెచ్చి, మిత్రమా, నీవు నీ నోటితో దీన్ని గట్టిగా కరిచి పట్టుకో, కాని ఒక విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు అని హెచ్చరించాయి. తాబేలు సరేనంది. హంసలు ఎగురుతుండగా కింద పిల్లలు అల్లరి చేయడం చూసి అదేమిటో అడుగుదామని తాబేలు నోరు తెరిచింది. అంతే, కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఆడపావురం కథ పూర్తి చేసి, మనగతి కూడా అలా అవ్వాలని నీకుందా అని అడిగింది. అప్పుడు మగపావురం అహంకారంతో, ఈసారి సముద్రుడు గనక గుడ్లను తస్కరిస్తే వానికి తగిన గుణపాఠం చెప్తాను అని ప్రగల్భాలు పలికింది. ఈ మాటలు సముద్రుడు విన్నాడు. అల్పమైన పక్షివి, నాకే గుణపాఠం చెప్తావా? చూస్తాను అని అహంకారంతో ఆడపావురం గుడ్లు పెట్టగానే ఒక పెద్ద అలగా పొంగి వచ్చి ఆ గుడ్లను మింగేశాడు. గుడ్లను కోల్పోయిన ఆడపావురం ఏడుస్తూ, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అని దుఃఖించింది. ఆగ్రహించిన మగపావురం పక్షిరాజైన గరుత్మంతుణ్ణి వేడుకుంది. మహాత్మా, నీవు తక్షణమే ఆ సముద్రుని అహంకారాన్ని అణిచి మా సంతానాన్ని రక్షించు అని ప్రార్థించింది. వెంటనే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యి
సముద్రం వద్దకు వెళ్ళి, ఓ సముద్రుడా, నీ ఆటలిక చాలు, ఆ గుడ్లను వెంటనే అప్పగించు, లేదంటే నిన్ను నా పుక్కిట పట్టి నాశనం చేస్తాను అని గర్జించాడు. పావురాలను అల్పమైనవని అనుకున్న సముద్రుడు వాటి వెనుక గరుత్మంతుడంతటి బలమైనవాడు ఉంటాడని ఊహించలేదు. ప్రాణభయంతో సముద్రుడు గుడ్లను తిరిగిచ్చి వేసి పావురాలను క్షమించమని వేడుకున్నాడు. మిత్రులారా, చూశారు కదా, ఈ కథలోని నీతేమిటంటే, మనం ఎంతటి బలవంతులమైనా సరే మనకంటే బలమైన శక్తి ఏదో ఒకటుంటుందని గుర్తించాలి. అలాగే మన శ్రేయోభిలాషులు చెప్పే మాటలను అలక్ష్యం చెయ్యకూడదు. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే ఆ తాబేలులాగానో మూడో చేపలాగానో ప్రమాదంలో పడతాము. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి నీతి కథల కోసం మా కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.